ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన హోంమంత్రి అనిత పోలీస్ స్టేషన్ కాకుండా కౌన్సిలింగ్ సెంటర్ అంటే బాగుందన్నారు. అలాగే కష్టం వస్తే ఆడపిల్ల ధైర్యంగా సమస్య చెప్పుకునేలా స్టేషన్ను తీర్చిదిద్దారన్నారు. ఈ స్టేషన్ రాష్ట్రంలో మోడల్ పిఎస్గా నిలుస్తుందని ఆకాంక్షించారు. అన్ని పిఎస్ల ఆధునీకరణతో పాటు ప్రక్షాళన చేస్తామన్నారు. ఇక బాధిత మహిళలు నిర్భయంగా స్టేషన్కు వచ్చి తమ సమస్యలను చెప్పుకునేలా వాతావరణం ఉండాలని అన్నారు. మహిళా భద్రతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పెదపాడు పోలీస్ స్టేషన్, అదేవిధంగా పెదవేగి సర్కిల్, ఈ జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్కి ఈరోజు ఓపెనింగ్కి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు గారు, మా చంటి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాకు అన్న కేకే గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళతో పాటు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్స్ కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మా ఐజీ గారు, అదేవిధంగా మా ఎస్పీ గారు, మా ట్రైనీ ఐపీఎస్లు, డిఎస్పీలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం నిజంగా ఒక శుభసూచకంగా భావించాలి. యాక్చువల్గా ఇప్పుడు పెదపాడు పోలీస్ స్టేషను, పెదవేగి సర్కిల్, పెదపాడు పోలీస్ స్టేషన్ చూస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఇన్ని రోజులు ఎలా ఉన్నారా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని కొంచెం ఇబ్బంది కూడా అనిపించింది. నేను ఏమైనా లేట్ చేశానా కొంచెం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి రావటం అని కూడా, బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి ప్లేస్లోనైనా మేము మా డ్యూటీస్ చేయాలి అని దృక్పథంతో, ఒక స్పోర్టివ్ స్పిరిట్తో చేసినందుకు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓని, అదేవిధంగా అందరినీ కూడా నేను అభినందిస్తూ ఈరోజు అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి మాకందరికీ కూడా తోడ్పాటు అందించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా నేను ప్రభాకరరావు గారు, చింతమనేని ప్రభాకరరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సర్కిల్ ఓపెనింగ్ ఈరోజు ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్ చూసాను. నిజంగా ఇది ఒక మోడల్ పోలీస్ స్టేషన్. ఉమెన్ పోలీస్ స్టేషన్ అనే కన్నా ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ అంటే కనుక ఇట్స్ నిజంగా ఒక మంచి పేరు అవుతుందేమో. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ ఎక్కడ కూడా కనిపించలే. వచ్చిన తర్వాత ఏదైనా ఒక కష్టం వస్తే మన ఇంటికి వచ్చి చెప్పుకునేడానికి, మన పుట్టింటికి వచ్చి ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటుందో అమ్మ నాన్నలతో, అలాగే ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఎటువంటి భయం లేకుండా, ఏదో నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, ఏదో నన్ను పోలీసులు పిలిచారు అన్న దృక్పథం కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళ కష్టం చెప్పుకొని బయటకు వెళ్ళే విధంగా ఇక్కడ స్ట్రక్చర్ కూడా పూర్తి చేశారు. ఇది ఇంచుమించుగా 2,73,00,000 రూపాయలతో ఈ పోలీస్ స్టేషన్, ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నేను లోపలికి వెళ్ళి చూస్తే చక్కగా సోఫాలు అరేంజ్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఉంది, ఒక ఫీడింగ్ రూమ్ ఉంది, ఆఖరికి పోక్సో కేసెస్ ఏదైనా ఉన్న కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ స్టేషన్ ఓపెనింగ్కి వచ్చారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వన్ స్టాప్కి సంబంధించి లీగల్ కౌన్సిలింగ్స్ కూడా ఇక్కడ నుంచే జరుపుకోవచ్చు. ఓవరాల్గా ఒక మంచి వాతావరణమే కాకుండా, ఇందాకే నాకు ఎస్పీ గారు చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బయట కూడా పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకున్నా, వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఆటపాటలతో కలిపి చదువుకునేటట్టుగా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా ఇక్కడే నేర్పించడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే నిజంగా ఒక మంచి పోలీస్ స్టేషన్ ఇది. రాబోయే కాలంలో కూడా స్టేట్లోనే ఒక ఆదర్శవంతమైన పోలీస్ స్టేషన్ అవ్వడానికి ఇదొక తోడ్పాటు అందిస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా.